अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यकिरालकुलाम्भोधिविदुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सस्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। पार्थाय प्रतिबोधितां भगवती नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री गुरुभ्यो नमः। सभा सरस्वती की नमस्कार। भगवान श्री दामराज वेंकट राम योगींद्र गुरु महाराज वारी శ్రీచరణాలకి నమస్కరిస్తూ, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఏ రకంగా ఉంటాడు అనేటువంటి అంశం గురించి భగవంతుడి సాంఖ్యయోగంలో 27వ శ్లోకంలో చెప్పాడు. ఆయన లాభము శుభాశుభాలు ఇవేవి కూడా దేని మీద కూడా ప్రత్యేకమైనటువంటి అనురాగం చూపడు. రాముణ్ణి వాళ్ళ నాన్నగారు, నాయన రేపు నీకు పట్టాభిషేకం అని చెప్పారు. ముఖం ఎంత చేయలే ఆయన. సరే నాన్నగారు మీ ఇష్టం. నాయన నువ్వు అడవి పోవాలి అని ఒక వార్త వచ్చింది ఆ రాత్రిని. ముఖం ఇంత చేయలే. ఏ విషయాన్నైనా కూడా తటస్థంగా తట్టుకునేటట్టుగా ఆయన ఉన్నాడు. అంతే. అంటే పొగడ్తకి పొంగిపోవడం, తెగర్తికి కృంగిపోవడం లేదు. దేన్నైనా కూడా అలా ఎవడుండగలడు అంటే ఎవడ పెడితే వాడు ఉండలే. ఈ రెండిటికి మధ్యనే పైన ఇంకోటి ఉంది అని తెలిసిన వాడు మాత్రమే ఇది వీళ్ళ చేతిలో లేదు, ఈ పరిస్థితికి కారణభూతమైనది పైన ఒకటి ఉంది. అదే లక్ష్మణస్వామితో చెప్తాడు ఆయన. లక్ష్మణుడికి చిర్రెత్తుకొస్తుంది కోపం, అలాంటి వాడైన అక్కడ ఉన్న పరిస్థితుల్లో. కానీ లక్ష్మణుడి స్థాయికి వెళ్ళాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి మనం. నారాయణ అంశ అంతే కదా, రామానుజుడు. కాకపోతే మనలా అంటే ఆ పాత్రలో మనకి ఎమోషన్స్ కనిపిస్తాయి బాగా. అన్నయ్య నాన్నే కదా నిన్న అందరి మధ్యలోని పట్టాభిషేకం చేస్తానన్నాడు, నువ్వేమైనా అడిగావా?
ఎవరిని అడిగైనా నిన్ను ఇలాగా పిరతలికి మాట ఇచ్చి ఉంటాడు, మరి అది మాట కాదేంటి, ఇదే మాట, నువ్వు చేసిన అన్యాయం ఏంటి, నిన్ను పొమ్మనడానికి వాళ్ళకున్న హక్కు ఏంటి, ఒక పని చేస్తాను నువ్వు అనుమతిస్తే, ఎవరు తిరుగుబాటు చేస్తారో చూద్దాం, నువ్వు రేపు నువ్వు ముహూర్తానికి అనుకున్న ముహూర్తానికి నువ్వు కూర్చో, ఎవరు అడ్డొస్తారో వాళ్ళందరినీ నేను నిలువరిస్తాను, ఏదైతే అదే అవుతుంది. కాకపోతే దానికి ఒకటే కండిషన్, అదేంటంటే నువ్వు అనుమతిస్తే. తన ఎమోషన్స్ ఏ లెవెల్లో ఉన్నా కూడా ఒక్క కనెక్షన్ ఇచ్చుకున్నాడు. అది లక్ష్మణులో ఉండే గొప్పతనం. అదేంటంటే అది నువ్విస్తే, నువ్వు ఓకే అంటేనే, ఆ తర్వాత నేను ఏ స్థితిలోని ఎప్పుడు కూడా అంతకు మించి వెళ్ళను. అలా ఉండగలమా మన గురువు విషయంలో కానీ దైవం విషయంలో కానీ? ఉంటే గొప్పే. నాకు ఆశలు ఉండొచ్చు, ఆశయాలు ఉండొచ్చు, కానీ ఏవైతే ఉన్నాయి కానీ నిన్ను దాటిపోలేను నేను. ఎంతవరకు అంటే నా వరకు నేను, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు ఆయనే. నాకైతే ఏమాత్రం నాన్నగారి తాలూకు నిర్ణయం నచ్చలేదు, అస్సలు ఇష్టం లేదు. నువ్వు అంటే నేను అనుకున్నట్టుగా నేను చేస్తాను, తొందరపడకన్నాడు. ఎవడు? రాముడి స్థితప్రజ్ఞుడు కనుక. మీకు ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. భగవద్గీత చదువుకోండి, భగవద్గీతకి అనుపానంగా రామాయణం చదువుకోండి. ఇందులో ఒక యోగికి ఏ అయితే లక్షణాలు ఉన్నాయో అన్నీ రాముల్లో ఉంటాయి. అంటే పూర్ణత్వం వహించినటువంటి మానవత్వం రాముల్లో దర్శనం అవుతుంది. అంటే రాముడు పూర్తిగా మానవుడిగానే వ్యవహరించాలి, ఆ కండిషన్ మీద వచ్చాడు ఆయన. మానవత్వంలో పరిపూర్ణత్వం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే అది శ్రీరామచంద్రుడి తాలూకా నడవడిలో కనిపిస్తుంది. కృష్ణ భగవాన్లో మానవత్వం, దివ్యత్వం, దైవత్వం ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. ఆయన ఎప్పుడు కావాల్సి అప్పుడు దాన్ని ప్రకటించుకోవడానికి ఆయనకి ఏ కండిషన్స్ మీద రాలేదు ఆయన. అందుకోసం శకటాసుని సంహరించాడు, ఇంత పిల్లడే. పోతను సంహరించినప్పుడు చంటి పిల్లడే ఆయన, కానీ చంటి పిల్లడు చేసే పనులు చేశాడు ఆయన. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా, అసలు ఎలా జరిగిందో ఎవరికి అర్థం కాని విధంగా వ్యాసుల వారి భాగవతంలో గ్రంథస్థం చేయకపోతే లోకానికి తెలియదు కృష్ణుడు ఆ పని చేసేది. అప్పటికీ మిస్టరీ అది. అమ్మమ్మో, ఇంత రాక్షసి ఎలా చచ్చిపోయింది, ఏ దేవుడి దైవంలో చచ్చిపోయిందో కానీ మా వాడు బ్రతికిపోయాడు, అదే మాకు చాలు 10,000 అని వాడికి దిష్టి తీశారు కృష్ణుడికి. వాళ్ళందరూ కృష్ణుడి వల్ల పోతన చనిపోయిందని వాళ్ళకి తెలియదు. శకటాసురుడు కృష్ణుడి వల్ల చనిపోయినట్టుగా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలిసిందల్లా దేవుడి దయ వల్ల పిల్లాడు బ్రతికాడు, ఎంత ప్రమాదం తప్పిపోయిందో, ఏమిటో వీడికి భూతశాంతి చేయించాలి, లేకపోతే ఏమిటో ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి పీడలు ఎక్కువైపోయి, ఇలా మనం ఏమైతే అనుకుంటుంటామో సాధారణంగా వాళ్ళు అంత అమాయకంగానే అనుకున్నారు. భాగవతం దశమస్కందంలో ఉంటుంది. అలాగే రాముడి విషయంలోకి వస్తే లక్ష్మణస్వామి ప్రతిఘటన చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటు ఎంతవరకు అంటే, ప్రతివాడికి ఎమోషన్స్ ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు అంటే దానికి ఒక కట్ట ఉంది. అదేంటంటే కట్టుబాటు. అది గురువు లేక దైవం. ఆయన ఈ విషయం నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన మెచ్చుకుంటాడా, అది కట్టుబాటు. అండి రోజు గురువుగారు ఎక్కడ చూస్తారంటే, నీ గురువు గురించి నీకు కొంత తెలియాలి కదా. నేను ఈ పని చేస్తే మాస్టర్ ఈకే గారు మెచ్చుకుంటారా నన్ను, నాకు ఈ పని చేస్తే స్వామి నన్ను మెచ్చుకుంటారా అని ఒక ప్రశ్న వేసుకొని నువ్వు ఆ పని చేసావు. లక్ష్మణుడు రాముడిని అడిగినట్టు లెక్క. లక్ష్మణుడు
రాముడిని అడిగినట్టుగానే బాబుగారు నేను ఈ పని చేస్తే బాబుగారు ఒప్పుకుంటారా అని నువ్వు ఒక్కసారి నీకు ఎంత కోపం వచ్చినా ఎంత నరికి పారేద్దామని అనిపించినా కూడా ఈ విషయంలో నేను ఇలా ప్రవర్తిస్తే బాబుగారు నన్ను దగ్గరికి రాణిస్తారా అని నువ్వు ఒక్క ప్రశ్న వేసుకొని ఆ తర్వాత ఆ పని చేయి. ఏం చేద్దాం అనుకుంటే అది చేస్తే సరిపోద్దండి, ఇంకేం లేదు. మీకు ఇంక అంతకన్నా పెద్ద మందులే అక్కర్లేదు. ఈ పని చేస్తే నా గురువు నన్ను రాణిస్తారా అని లక్ష్మణుడికి రాముడు చెప్తాడు. అమ్మని ఏం అనడానికి వీలు లేదు, నువ్వు నాన్నని అనడానికి ఏం లేదు. ఇట్లా జరుగుతుందంటే ఈ రెండిటికి పైన ఇంకోటి ఉంది నాన్న, దాన్ని దైవం అంటారు, దైవోపహత వాళ్ళు. అందుకోసం అమ్మని ఏమనంటే నేను ఊరుకోను అంటాడు రాముడు. అప్పటికి పిన్నిని అండి ఆయన అమ్మనే అంటాడు. కైకిని ఏమనడానికి తనకి ఇలాంటి పడరాని పాటలు కల్పించేటువంటి ఒక ఆమె అత్యంత క్రూరంగా, ఆవిడికి ఏ అపకారం చేయలేదు అతను. అంటే ఏంటి, కృష్ణుడు చెప్పిన మాటకి రాముడిని ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తుంది. స్థితప్రజ్ఞుడు అంటే మానం అవమానం వేస్తని పట్టలేదు. ఇదే శత్రుఘ్నుడు కోపగించుకుంటున్నప్పుడు భరతుడు కూడా అదే అంటాడు. భరతుడు ఏమంటాడు తెలుసా, ఇలా అమ్మ మొహం చూడకూడదు వాడే అనుకుంటాడు. అమ్మ నీ మొహం చూడాలనిపించటం లేదు, నీతో మాట్లాడాలనిపించటం లేదు, అసలు నిన్ను ఇలాంటి కోరుకోమని నేనాడే నిన్ను అడిగానా, నాకు అలాంటి ఆశ ఉందా, లేదు కదా. నేను మా అన్నగారిని నేను ఎంత ప్రేమిస్తానో నీకు తెలుసు కదా. నిన్న మొన్నటి వరకు నువ్వు నన్ను కన్నా రాముడిని ఎక్కువ ప్రేమించిన సందర్భాలు మేము చూసాం కదా. ఈలోగా నీకు ఈ పోయేగాలం ఏంటి అన్నట్టుగా చెప్తూ ఇప్పుడు నిన్ను అసలు మొహం చూడబుద్ధి ఎగటం లేదు, నీతో మాట్లాడబుద్ధి ఎగటం లేదు అంటాడు. శత్రుఘ్నుడు అయితే ఇంతటికి కారణం మందర కనుక మందరిని చంపేస్తానంటాడు. కత్తి తీస్తాడు, దూస్తాడు. ఇలా దూస్తే అప్పుడు భరతుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సరే నువ్వు చేసిన పనికి అన్నం మెచ్చుకోడు. మనం తొందరపడి ఏదైనా చేస్తే రాముడు మెచ్చుకోడు. ఇప్పుడు తండ్రిని కోల్పోయాం, మిగతా విషయాలు జరిగిపోయి ఇప్పుడు అన్ననికి కూడా మనం దూరం అయిపోతాం. అన్నకు దూరం అయిపోవడం కన్నా ఘోరమైంది ఇంకోట్లేదు. అన్న ఏది మెచ్చుకుంటాడో అంతే. భక్తుడు అనేవాడు దైవప్రీతినే కోరుకుంటాడు, లోకం తాలూకా మెప్పు కన్నా దైవప్రీతిని కోరుకుంటాడు. ఈ విషయంలో మా బాబుగారు అంటే వాడు ఉన్నాడని అనుకుంటాడు కదా, ఎప్పుడు ఆయన చూస్తున్నాడు ఉన్నాడు అనుకునేవాడు కదా భక్తుడు. ఉన్నాడో కలడు కలండని వాడు అనేదేం లేదు ఆయనకి. ఉన్నాడు అంతే. ఉన్నాడంటే ఆయన ఒప్పుకోరు కదా ఇలాంటి విషయాలు, ఆయనకి నచ్చవు అనుకునే పనులు కానీ మనం క్రమేణా తగ్గించుకుంటూ ఉంటే ఆయనకి దగ్గర అవుతాం. రాముడు అటువంటి స్థితప్రజ్ఞుడు. ఇందా చెప్పుకున్నాం కదా, ఎక్కడ పెడితే అక్కడ. ముందు రోజేమో మందిరంలో పడుకున్నవాడు, మరుసటి రోజేమో అడవిలో పడుకున్నా కూడా నిద్ర పట్టింది ఆయన. ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా రోజులైపోయింది రాముడు అయోధ్యని విడిచిపెట్టి. రావణుడి తల సంహారణం కూడా అయిపోయింది. ఇంకా అయోధ్యకి ఎప్పుడు మనకేమైనా పని అయిపోగానే ఎప్పుడు వెళ్ళిపోదాం, 3 రోజులు దాటక ముందు వెళ్ళిపోవాలనిపిస్తుంది. పోనీ ఏదో 3 వస్తే వెళ్ళిపోవాలనిపిస్తుంది. తప్పని కర్తవ్యాలు ఉంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. దానికే ఉంది, ఎలాగైనా వెళ్ళిపోవడానికే వచ్చాం, తప్పైతే కాదు. కానీ వెళ్ళిపోయే ముందు కూడా రాముడు హనుమంతుడితో చెప్తాడు, ఒకసారి భరతుని చూసిరా, అలా చూడు ఆయన పొజిషన్ ఏంటో. ఆయన అక్కడ అలా ఉండటం ఏమైనా ఇష్టపడుతున్నాడంటే వెంటనే తిరిగి వచ్చి చెప్పు, నేను ఇక్కడ ఉండిపోతాను. వాడు ఎక్కడున్నా బాగుండటమే నాకు కావాలి. వాడు కావాలనుకున్న సీట్ నాకు అక్కర్లేదు. వాడు ఆ రోజుల్లో తన మీద ఏదో నింద పడింది కనుక బాధపడి నా దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు మనసు మార్చుకోవచ్చు కదా. ఒకవేళ అతను అనుకున్నట్టుగానే ప్రాయోపవేశం చేస్తాను, రాముడు ఒక గడి ఆలస్యం అవుతానంటే అలాంటి తొందరపాటు పనులు చెయ్యకు, రాముడు వచ్చేస్తున్నాడు అని చెప్పు.
ఇలాంటి ఆశ ఉంటే మాత్రం ముందు వెనక్కి అంత స్పీడ్గా వచ్చి నాకు చెప్పు. నేను వెళ్ళిన తర్వాత ఆయన మొహమాటం పడి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. అంటే ఆయనకి దేని యందు కూడా అపేక్ష లేదు. ఉంటే ఓకే, లేకపోయినా ఓకే. నిరపేక్ష శుచిదర్శి ఉదాసీనో గతవ్యధ అంటుంది భగవద్గీత. నిరపేక్ష అపేక్ష ఆయనకి అని దేని మీద పట్టు అంటే ఆయనకి ఏంటి, చేసినంతసేపు నాదనుకొని చేస్తాడు. పిల్లలు ఆడుకునేటప్పుడు అలాగే చేస్తారు. నిజానికి మనకు అది సహజ లక్షణంగా ఉంది. ఒకప్పుడు ఆడుకునేటప్పుడు చిన్నది అటు ఇటు తగిలిన ఊరుకోం మనం. ఇసుక గుళ్ళు కట్టుకుంటుండేవాళ్ళం. ఆడుకుంటూ ఇది నీ ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా వాట, ఇది నీ వాట అని ఆడుకుంటాడు. ఈలోగా వాళ్ళ చుట్టమో లేకపోతే వాళ్ళ అమ్మ పిలిచింది అనుకోండి, తన్ని వెళ్ళిపోతారు. ఇంతసేపు ఏమో ఎవరిని ముట్టుకోనివ్వరు వాళ్ళు. అప్పుడు ఆట అయిపోగానే తన్ని వెళ్ళిపోతారు. మహాత్ముడు దేహాన్ని కూడా ఆట అయిపోగానే తన్ని వెళ్ళిపోతారు. అంటే తన్ని వెళ్ళిపోవడం అంటే ఇందులో పట్టుకొని ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? దానికి వాళ్ళ మైండ్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఎలా ప్రిపేర్ అయ్యి, నేను ఇది కాదు కదా, ఇందులో ఉంటున్నాను అంతేను, ఇది నేను కాదు, ఇదే నేను కాదు, ఇందులో ఉంటున్నాను. మనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు లీజుకి ఇచ్చాడు దేవుడు. అందులో కూడా పని చేసుకోరా అని. అంచేత మరి ఎవరికి వాళ్ళకి అది అప్పచెప్పేటప్పుడు తీసుకుంటున్నప్పుడు తాళాలు బాగానే ఉంది, అప్పచెప్పేటప్పుడు ఏడిస్తే ఎలా? అంటే దానికి నీకేం తెలిసి ఉండాలి? అప్పటికి అది వదిలిపెట్టేలాగా నీకు ఏం తెలిసి ఉండాలంటే, దీనికే చావు కానీ నాకు కాదు అని తెలుసుంటే, నేను మళ్ళా నన్ను మంచి మీ ఇంట్లోంచి మార్పించి కొత్త ఇంట్లో పెడతాడు, లేకపోతే తన దగ్గరే ఉంచుకుంటాడు. అంటే వేటి కాపురమని పెడతాడు, లేకపోతే ఉమ్మడి కుటుంబంలోనే ఉంచుకుంటాడు. ఇవి రెండే కదా. భగవంతుడితో సదా ఉంటే ఉమ్మడిలో ఉన్నట్టు, లేకపోతే నువ్వు వేరేగా ఉంటావు కొన్నాళ్ళు, నీకు ఇంకా నువ్వు ఏదో కొంత ఎక్స్పీరియన్స్ నీకు ఉంటుంది. అంటే వేరే శరీరాలను తచ్చాడుతూ ఎప్పుడు వెళ్తావు నాన్న దగ్గరికి అన్నట్టుగా అనిపింపజేసి తీసుకెళ్తాడు. స్వయంగా వెళ్ళాలనిపించలేదు అనుకుంటే అనిపింపజేస్తాడు ఎప్పుడు వెళ్తామని. అందుకోసం స్థితప్రజ్ఞ అనేవాడికి ఆయనకి చూస్తుంటే శుభాశుభాలు ఇవన్నీ మామూలండి. రేయింబావులు ఎలా వస్తున్నాయో ఇవన్నీ ఎలా వస్తాయండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఒంట్లో బాగాలేదు, మందు పుచ్చుకోవాలి, హాస్పిటల్ చూపించుకోవాలి, అంతే. అంటే అశ్రద్ధ చేయడు, కానీ అతి భయం అతిగా భయపడ్డు. అప్పుడు మనకేం చేయాలంటే, ప్రస్తుతం నా కర్తవ్యం అంటే ఒంట్లో బాగపోతే వైద్యుడికి చూపించుకోవాలి, అవన్నీ చేయాలి, తప్పదు. ఖాళీగా కూర్చోమని చెప్తే భగవద్గీత ఎలాగవుతుంది? ఖాళీగా ఉందాం అనుకునేటువంటి వాడికి, అంటే ఎగ్గొడదాం అనుకునేవాడికి కర్తవ్యాన్ని నిర్దేశించి పనిలో. అందుకోసం చాలామంది అభిప్రాయంలో ఏముంటుందంటే, భగవద్గీత చిన్నప్పుడు చదువుకుంటే ఇటుకి ఎక్కడ వైరాగ్యం వచ్చేస్తుందో, పిల్లని ఇడిచిపెట్టేస్తాడో అని భయం ఉంటుంది కొంతమందికి. వేదాంతం అది ముసలోళ్ళు 6 పదులు అయిపోయిన తర్వాత నేర్చుకోవాలి. ఇలాంటి వాటికి పిల్లల్ని తీసేరారు సాధారణంగా. దమ్మున్నటువంటి వాళ్ళు మన పిల్లలే. తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పుడు తీసుకురాగలిగితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుస్తాయి మంచి విషయాలు. భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి బాధ్యతలు పెరుగుతాయి కానీ బాధ్యతలు తొలగిపోవు. అర్జునుడు భగవద్గీత విన్నాక సన్యాసి అయిపోయాడా? అయిపోలేదుగా. ఒకటి, భగవద్గీత విన్న తర్వాత యుద్ధం చేశాడా లేదా? చేశాడు. భార్య బిడ్డలను విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. మరి భగవద్గీత నీకు నెగిటివ్గా ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. నీ సంసారాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఏమని వదులుకోమని భగవద్గీత చెప్పింది ఎక్కడైనా? చెప్పలే. కానీ అపోహలు ఎక్కువ.
అసలు తక్కువ మనకి. అందుకోసం మనం వేదాంతం అనేసరికి అమ్మమ్మో ఇది ఎవరికో అవేం కాదు. భగవద్గీత చదువుకుంటే ఇంకా తల్లిదండ్రుల ఎడల, పిల్లల ఎడల, సమాజం ఎడల, వృత్తి ఎడల అన్నిటి యందు వాడు పెర్ఫెక్ట్ అవుతాడు. అందుకోసం భగవద్గీత చదువుకోవాలి. ఈ విషయం ఎవరైనా ఈ టీవీలో కనబడిన వాళ్ళు చెప్తున్నారా? చెప్తే మంచిదే, చెప్తే మంచిదే. ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్టే. చదువుకోవాలి భగవద్గీత. అందులో కర్తవ్య నిర్దేశం జరుగుతూ ఉంటుంది. ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తికి మనకి కలుగుతుంది. తటస్థంగా ఉండటం వస్తుంది. గౌరవపడు. ఇప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తాడు, అది చేస్తాడు. తనకు తట్టకపోతే ఆశ్రయిస్తాడు. అది అర్జునుడు కూడా చిన్నవాడేం కాదు కనుక ఆయన వెంటనే తట్టలేదు. ఆయనకి నా బుర్ర పని చేయటం లేదు, నాకు ఇది బెటర్ అనిపిస్తుంది, కానీ నేను అలా చెయ్యాలని అనుకోవట్లేదు, నీ అనుమతి ఉండాలి, అందుకోసం నువ్వు గురువై నన్ను నిర్దేశించు, నాకు ఇలాగ అనిపిస్తుందని చెప్పాడు. కానీ ఎప్పుడు అది అనిపించింది నేను చేయగలను, నువ్వు ఓకే అంటేనే చేయగలను. నీకు అప్రియమైనది నిన్ను దూరం చేసేది నాకు అక్కర్లేదండి. ఇది అంటే దేనికి పెద్దపీట వేశారు అందరూ? దైవానుసంధానానికి పెద్దపీట వేసుకున్నారు వాళ్ళ. ఏం పోతే పోని, రాముడు నన్ను రాణిస్తే రానివ్వని, లేకపోతే అక్కడే చంపేస్తే చంపేని, సముద్రంలో తోసేస్తే తోసేని, కానీ నేను నీ దగ్గర ఉండే కన్నా రాముడి దగ్గర ఉండటమే కరెక్ట్ అని వెళ్ళిపోయాడు విభీషణుడు. అలా ఉంటుంది. అంటే దేన్నైనా ఎంత వడ్డించిన విస్తరలాంటిది. వాళ్ళకి ఏమి తక్కువ, వైభవం అంతా ఉంది కదా లంకలో, దాన్ని వదులుకొని పక్కకు వచ్చేసాడు. ఇది నన్ను దైవాన్ని దూరం చేసే మార్గం కానీ దైవానికి దగ్గరగా ఉంచేది కాదు. సో ఇక్కడి నుంచి నేను తప్పుకోవడం మంచిది. అందుకోసమే నీకు ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ రకంగా జీవిస్తున్నావో అవన్నీ నువ్వు నమ్మిన దైవానికి ఏదో ఉంటుంది కదా, మనకు ఒక దాని మీద గురి ఉంటుంది, ఆయన అంగీకరించేటట్టుగా నేను ఉన్నానా లేదా, అది నీ ఎవరికి మట్టుకు వాళ్ళు ప్రశ్న వేసుకుని సరే అదొకటి అమ్మా. వారికి శాశ్వతమైనటువంటి ఒక విషయం మీద నమ్మకం ఉంటుంది కనుక, అంటే బాగా ప్రీతి ఉంటుంది, రతి అంటారు, అది ఉంటుంది కనుక చిల్లర విషయాల మీద వారికి పెద్ద పట్టదు, ఉదాసీనత ఏర్పడిపోతుంది. ఒక పెద్ద టేస్ట్ నీకు బాగా అలవాటైన తర్వాత చిల్లర విషయాల మీద నీకు ఆటోమేటిక్గా మనస్కరించదు, అటు వెళ్ళదు. భగవతత్వము, ఆ అనంతమైనటువంటి ఆ దివ్యతత్వం తాలూకా అనుసంధానానికి ఏర్పడుతున్న కొద్ది మిగతా అన్ని చిల్లర విషయాలుగానే ఉంటాయి. మాట్లాడుకుంటానులే అని, ఎక్కడో ఎలక్షన్ అవుతుంది, ఎగ్జిట్ పోల్ అని పెడతాడు, దానికి రాత్రి పగలన్నీ టీవీ ఛానల్లో వాడికి ఎంత వీళ్ళు అనుకున్నట్టు ఎలవను రావు. అక్కడ ఓటేసినాడు ఒకడు ఉన్నాడు, లెక్కించేవాడు ఇంకోటి ఉన్నాడు, ప్రకటించేది ఒకటి ఉంది. ఈ మధ్యలో ఈ కోలాటం దేనికి? గోల తప్పించి అయిపోయింది కదా, అయిపోయింది, సరే రిజల్ట్ రాని. అబ్బాయి అలా ఎలా ఉండగలమండి అంటే, అయితే అలాగే ఉండు, కానీ యోగం గురించి మాట్లాడు. యోగము ఇవన్నీ ఆధ్యాత్మికము అవన్నీ మాట్లాడు. ఎందుకంటే మళ్ళా టీవీలో పెట్టుకొని వార్తలు వినొచ్చు, ఏ రాష్ట్రం వినొచ్చు. ఎందుకంటే చెప్తున్నప్పుడు అది న్యూస్, అప్పటికి అది రిజల్ట్ కదా, అది వినొచ్చు. కానీ ముందర నువ్వేదో అంటున్నావు చూసావా, అది కొన్ని పనికిరావు. అవి కొన్ని ప్రొడక్షన్స్ అని మనం చెప్పుకుంటుంటాం, వాటి కోసం కూడా కాదు. ముందుకి ఇప్పుడు ఏం చేస్తున్నావు అది
స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కూడా వర్తమానమునందు జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు యోగా క్లాసులకు వచ్చాం, ఈ 2 రోజులు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా సత్సంగం జరిగితే పాల్గొవాలి, భజన అయితే భజనలో పాల్గొవాలి, పూజ అయితే పూజలో పాల్గొవాలి, ఉపన్యాసం అయితే ఉపన్యాసంలో పాల్గొవాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఏదో కదా ఏదో ఒకటి. అంతగానే నీకు ఇక్కడ ఏం చేయాల్సినవి ఉంటాయి చెప్పు? ఇక్కడ టైం టేబుల్ ఇంతే. ఇక్కడ ఇంకా ఇతరమైన విషయాలు మాట్లాడుకుంటే ఏంటి ప్రయోజనం చెప్పు? ఇంత దూరం ఎందుకు రావాలి? అలాగే మా స్కూల్కి పోయాను అనుకోండి, మా మాస్టర్ వెళ్ళినా మేము మా స్కూల్కి పోతే ఈ విషయాలే మాట్లాడుకోం. ఇందులో చాలామంది అంతే, మన డ్యూటీలోకి వెళ్ళిపోతే అది మనకు అక్కడ కర్తవ్యం. ఆ అవర్స్లోని అది చేస్తేనే మన గురువు మెచ్చుకుంటాడు, లేకపోతే మన యజమాని మనకి ఏదైతే అన్నం పెడుతున్నాడో ఆయన మెచ్చుకుంటాడు. ఆయన ఒప్పుకోడు కదా. నువ్వు భగవద్గీత గురించి మాట్లాడడం నీకు వచ్చినా కూడా ఆయన పరీక్ష పేపర్లు ఆయనకి దిద్దివ్వకపోతే ఆయన ఊరుకోడు. అందుకోసం ఎక్కడికి ఏం కర్తవ్యమో అది చేస్తే మరిగ్గా ఉంటుందండి. అంటే ఏం చేయాలంటే అదే పర్లేదులే, కానీ అది ఇంకా కొంచెం నీకు ఇంకా శ్రద్ధ పెరగాలంటే, ఇంకా అందులో ప్యూరిటీ రావాలంటే, అందులో డివినిటీ రావాలంటే, అందులో క్లారిటీ రావాలంటే ఒక్కటి చెయ్యాలి. ఏం చేయాలంటే అది ఈశ్వరార్పణమైన పనిగా భావన చేసుకుంటూ చేయి. అప్పుడు వంట చేసినా బాగుంటుంది, పాట పాడినా బాగుంటుంది, మాట మాట్లాడినా బాగుంటుంది, ఏం చేసినా బాగుంటుంది. స్థితప్రజ్ఞుడు అక్కడ నేను ప్రస్తుతం నేను ఏం చేయాలి అది ఆలోచన చేస్తాడు, అందులో బాగా ఉంటాడు. అలా కాని వాడు ఇప్పుడు మనం అందరివి డిస్టర్బ్ అవడానికి ఎక్కువ కారణం ఏంటంటే ఒక పని చేస్తూ ఇంకో పనిలో ఉంటుంది బుర్ర. భోజనం చేసినా కూడా ఒక పని అయిపోతుంది అన్నట్టుగా భోజనం చేస్తాం. చెప్పడం కూడా అలాగే చెప్తాం ఫ్రెండ్స్తో, అరే భోజనం చేసేద్దాం ఒక పని అయిపోద్దని. స్నానం చేస్తున్నప్పుడు కూడా స్నానం చేస్తున్న ఒళ్ళంతా రుద్దుకొని పవిత్రంగా దీన్ని చేసుకుంటాం అనే భావంతో చెయ్యం. బాగా ఒలుపుకుంటాం, వచ్చేస్తాం, శుభ్రంగా అయిపోయింది, ఈ రోజుకి ఇది అయిపోయింది అమ్మయ్య. ఏ పని చేసినా అలాగే పూజ కొన్నాళ్ళకు కూడా అది కూడా పూజ కూడా అట్లాగే అయిపోతుంది. అమ్మాయి పూలని పెట్టేస్తాం, దేవా హారతి ఇచ్చేస్తాం, దీపం పెట్టేస్తాం, ఇంక అయిపోయింది, ఈరోజు ఆయనకి మనకి బాకీ చేయాలి అన్నట్టుగా వచ్చేస్తాం. అది ఆ జబ్బు పోవాలంటే నువ్వు స్థితప్రజ్ఞుడివి కావాలి. అదొక జబ్బు. అంటే ఉండాల్సిన పరిస్థితుల్లో ఉండవలసినటువంటి స్థితిలో స్థిత ఉండలేకపోవడం, ప్రజ్ఞ అందులో ఉండకపోవడం, ఉండడం స్థితప్రజ్ఞత. నీ ప్రజ్ఞ అందులో ఉండకపోవడం అది స్థితప్రజ్ఞత కాదు, అస్థిమిత ప్రజ్ఞత అనొచ్చు. అంచేత ఇంకా 59వ శ్లోకానికి వచ్చేసరికి దైవచింతన పెంచుకొని చెప్తున్నాడండి. ఆత్మచింతన పెంచుకో, అప్పుడు ఈ వ్యవహారాలు ఏవి నిన్ను పెద్దగా పట్టించుకోవు. మీకు ఉదాహరణ చెప్తాను, ఇది బాగా అర్థమైతే ఇంకా బాగా అర్థమవుతుంది. చిన్న గది, ఆ చిన్న గదిలో నువ్వు ఏదో దుర్గంధమైనటువంటి వస్తువుని పెట్టావు, కంపు కొట్టేస్తుంది, చిన్న గది అందులోంచి వెళ్ళిపోవట్లేదు. పెద్ద హాల్లో పెట్టావు, హాల్లో పెడితే కొంచెం తట్టుకోవడానికి నీకు శక్తి ఎక్కువ ఉంటుంది. అదే దుర్గంధమైన వస్తువు తీసుకెళ్ళి మేడ మీద ఆకాశం కనపడుతుండగా మొత్తం మీద డాబా మీద పెట్టేశారు. అప్పుడు అది పెద్దగా నీకు ఇబ్బంది పెట్టదు. ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక ఇంత గ్లాస్ ఉంది, ఆ గ్లాసులోనేమో చెంచాడు ఉప్పేసావు, కలిపావు, తాగితే ఉప్పగా ఉంది. ఒక ఇంత బిందె తీసుకున్నాం, అందులోని చెంచా వేసావు ఉప్పు. ఆ నీళ్లు గ్లాసు నీళ్ళు కన్నా నువ్వు సులువుగా తాగగలవు, అందులో ఉప్పు ధనం తక్కువ ఉంటుంది, ఉందో లేదో తెలియదు. అదే చెంచా ఉప్పు తీసుకెళ్ళి సముద్రంలో వేసా,
లేకపోతే అదే సరే ఒక పెద్ద చెరువులో వేసావు. అసలు నువ్వు చెంచా వేసావా లేదా ఎవడు నువ్వు చెప్పుకుంటే తెలుస్తుంది, కానీ చెంచాడు ఉప్పు ఇందులో కలిపానంటే ఎవడు నమ్మడు కూడా. అందులో వేసింది సత్యమే, కానీ వేసిన ప్రదేశం బట్టి దాని సాంద్రత తగ్గిపోతుంది. చేత వినండి, ఇది చాలా చిన్న విషయం కాదు ఇది. మార్కెట్లో దొరకదు. అంచేత ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు పెరుగుతున్న కొలది సమస్య చిన్నదైపోతుంది. అదే సమస్య, అందులో తేడా ఏం లేదు. నువ్వు పెద్దవాడు అవుతున్న కొలది మానసికంగా ఆ సమస్య నిన్ను బాధించేది తగ్గిపోతూ ఉంటుంది. అదే చెంచా ఉప్పు నువ్వు కొంచెం బిందెలా తయారయ్యావనుకో నీకు చిన్నదైపోతుంది. చెరువులా నువ్వు తయారయ్యావనుకో అసలు కనబడుతుంది. నువ్వు ఈ బ్రాడ్ మైండెడ్గా విశాల భావంతో నువ్వు పెరిగే కొద్దీ కష్టం మాత్రం అలాగే ఉంటుంది. అది పెద్దదేం కాదు, లోకంలో అందరికీ వచ్చేటట్టుగా నీకు వస్తుంది. ఏం పెద్ద అందులో ఎవ్వడి విషయంలోని నాకు ఇది ఎందుకు వచ్చింది అనడానికి ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, నాకెందుకు వచ్చిందని ఏం లేదు. ఎవరికైనా ఏదైనా వస్తుంది, ఏదైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నువ్వు అన్ని ఆరోగ్య నియమాలు పాటించినా జబ్బు రాదని గ్యారంటీ ఎవరికి లేదు. నీ ఇబ్బంది పడే రోజు వస్తే నీకు జబ్బు రాకపోయినా యాక్సిడెంట్ అయిందనుకో, అంతే కదా. సో నేను పక్క అని చెప్పుకుని గుండె మీద చేసుకునేదేమీ ఈ లోకంలో లేదు. ఇవన్నీ తెలిస్తే కొంచెం హాయిగా ఉంటుంది. అందుకోసం యోగా క్లాస్, అందుకోసం నేను బాగా ఏంటి ఎందుకు వచ్చింది సార్, ఎందుకు వచ్చిందంటే ఏంట నీ దగ్గర బాగుంటుంది కనుక వచ్చిందా. ఏదైనా రావచ్చు, ఎంతటి వాడికైనా రావచ్చు. ఎంతటి వారు స్వామిని తలిచినంత మాత్రం చేతనే రోగాలు నయమైపోయి క్యాన్సర్లు నయమైపోయినటువంటి స్వామి ఆయన భరించారా లేదా? సత్యమే కదా. ఆయన దాంట్లో బాధపడ్డారా లేదని మనకు తెలియదు, కానీ కదలలేని స్థితి అనేది మనం చూసాం కదా. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి వస్తే ఎంతటి వారి మాస్టర్ గారు అంతటి వారు, ఆయన కూడా కదలలేని స్థితిలో ఉండాల్సి వచ్చింది కదా. సో ఇలాగ స్టాంప్ వేసుకునే విషయాలు ఏం లేవు లోకంలో. కాలం దుస్తరం ఎట్టి వారికి ఏదైనా ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. కాకపోతే ఆ అనుభవించే వ్యక్తి తాలూకా సాంద్రత వైశాల్యం బట్టి ఆయన అనుభవం ఉంటుంది. అందుకో స్వామి తాలూకా దానికి అతీతులు కనుక ఆయన ఫీల్ అయ్యారో లేదో మనకు తెలియదు కదా. వైశాల్యం అది సముద్రంలో పడినటువంటి కాకిరెట్ అనుకోండి, తెలియదు అసలు ఏంటది. సో అది అందుకోసం సమస్యకి పరిష్కారం ఏంటి అంటే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి, మనసు పెంచుకోవాలంటే భగవంతుడిని అత్యంత పెద్ద విశాలమైన వాడు ఎవడు? ఈశ్వరుడితో అనుసంధానం పొందుతున్న కొద్ది నీకున్న సమస్య చాలా చిన్నదైపోతుంది. దాన్ని ఇలాగ చూస్తారు కింద సూది పడిపోతే తీసినట్టుగా అట్లాగా దాన్ని ఎక్కడ ఏ ప్లేస్మెంట్ నువ్వు బాగా పెద్దవాడు అయితే ప్లేస్మెంట్ పూర్తిగా ఎక్కడ ఏది పెట్టాలో పెట్టగలవు. కానీ చిన్న విషయాలు నాకన్నా ఈ పుస్తకం చాలా చిన్నది కదా, నేను ఇలా ఇక్కడికి ఉంటే ఇక్కడ ఉంచుతాను, అక్కడ కాసాలు ఎంచేతల పెట్టగలను, చీమ పెట్టగలదు, ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి పెట్టలేదు. ఈ పుస్తకం కన్నా చిన్నది. అందుకోసం నీ సమస్యగానే నువ్వు ఎప్పుడు కూడా పెద్దవాడిగా ఉండటానికి ప్రయత్నం చేయి అని చెప్తాను. అందుకోసం భాగవతోత్తముల చరిత్రలు చదువుకుంటుండాలి. చేస్తుంటే అప్పుడు తెలుస్తుంటుంది, తుకారాం పడినటువంటి కష్టాల్లో నా కష్టాలు ఏమాత్రం. భక్త విజయం చదువుకున్నాం అనుకోండి, ఒక్క మహాత్ముడి గురించి తెలుసుకుంటున్న కొద్ది ఒళ్ళు జలధరిస్తుంది. వాళ్ళందరూ కూడా భగవద్భక్తులు అయి ఉండి కూడా వాళ్ళ జీవితాలు ఏం పెద్ద నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోలేదు. కాకపోతే వాళ్ళ హృదయం నల్లేరు మీద బండిలాగే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. జీవితాలు ఒడిదుడుకులు అలాగే ఉంటాయి, కానీ వాళ్ళ మనస్సులో మాత్రం
స్వామి చూసుకుంటాడులే అని. అందుకోసం మనకి అంత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, రోజు వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తే మనం ఇంకా ఆ రోజంతా అన్ని బాగా మనం అనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు అయిపోతాయని అని అలా ఒప్పుకో. నువ్వు అలా అనడానికే లేదు. దైవము నేను పెట్టిన మంచి పని, అది మంచి పని అయ్యి నేను ఇంకా అందులో కొనసాగించవచ్చు అనుకునే పని అయితే జరిపించు. లేకపోతే బాగా చివరి వరకు వచ్చి అక్కడ నుంచి నేను తప్పుకోవాలంటే నాకు చాలా ఇబ్బందులు పడాలి. ముందే దాన్ని తప్పించు అనేది ఎప్పుడు వస్తుందంటే భగవంతుడిని నమ్ముకున్న వాడికి వస్తుంది. ఏదైనా తప్పయింది అంటే, రోజు ఆరాధనలో ఉన్నటువంటి వాడికి నీకు తప్పయిందంటే నువ్వు అనుకున్నది వాడు ఏమనుకుంటాడు, భక్తుడైతే ఇది మన మంచిగా అనుకుంటాడు. భగవంతుడు ఎందుకు తప్పించాడు, ఊరక ఊగిసలాడిపోడు. అరే నేను అనుకున్నాను ఈ పాటికైతే ఖచ్చితంగా రిజర్వేషన్ అయిపోయింది, తిరుపతిలో ఉండేవాడిని, ఈ కబురు వచ్చింది కనుక ఇంటి దగ్గర ఉండిపోయాను, అలా విలువెల్లాడిపోడు. ఎందుకో స్వామి నా మీద దయ లేదు, లేకపోతే ఈ పాటి దర్శనం అయ్యి ఉండేది. స్వామి ఎందుకు ఉంచేసాడు, ఏముంది నేను అడిగాను, నీ దగ్గరికి వస్తానన్నాను, నా ప్రయత్నం చేశాను, రిజర్వేషన్ చేయించుకున్నాను, అన్నీ పక్కగా అయ్యి అయినా ఇలాంటి వార్త తెలిసింది, ఉండిపోవాల్సి వచ్చింది. నన్ను నువ్వు ఇక్కడ ఉంచాలని అనుకుంటున్నా కానీ ఉంచి అస్సలు అంతే. అంతకన్నా మించి ముందుకి వెనక్కి ఊగిసలాట ఉండదు. అలా ఊగిసలాట నీలో తగ్గిపోయింది అనుకో, నువ్వు స్థితప్రజ్ఞను అయినట్టు లెక్క. నీ ప్రజ్ఞ ఊగిసలాట లేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఎవడు చెప్తాడు, ఎవడు మార్కులు వేసేవి కావు కదా. వాడికి తెలిసినంత ఇంకోడు మార్కులు వేస్తే తెలియదు. ప్రతి వాడు భగవద్గీత చెప్పేసుకోవడం అనేసి నీ మీద నేను కోప్పడ్డాను అనుకో, ఏమో నీకు తెలిసి భగవద్గీత చెప్తున్నావు, నీకు తెలియక చెప్తున్నావు అని నాకెలా తెలుస్తుంది, నీకు ఎలా తెలుసు? నేను తెలిసి చెప్తున్నాను, తెలియక చెప్తున్నాను, ఆచరించి చెప్తున్నాను, ఆచరించి చెప్తున్నాను, నీకు ఎలా తెలుసు? అందుకు చెప్పిన వాళ్ళందరూ ఆచరించడం వల్ల పెద్దలు ఏం చెప్తారంటే, కొంచెం ఆచరించేది చెప్తే పనికి వస్తారు, బాగుపడతారో ఊరికి చెప్పుకోకండి చెప్తారు మాస్టర్. అంతే, అంతకు మించి నువ్వు ఎలాంటి వాడు కనుక ఇది చెప్పకూడదని చెప్పరు. అవగాహన చేసుకోండి, తెలుసుకోండి, జీవితంలో పెట్టుకోండి. అలాంటప్పుడు మాత్రమే మీరు దాని ప్రయోజనాన్ని పొందుతారు. ఊరకనే పారాయణం చేయడం వల్ల ప్రయోజనాలు లేవు అని చెప్తారు. అంతేనా? సరే, అందుకోసం దైవ చింతన లేక ఆత్మచింతన దీర్ఘంగా జరిగిందనుకోండి, అప్పుడు ఈ ప్రపంచం చాలా చిన్నది వాడికి. హాయిగా ఎత్తిని చూసేవాడికి ఎలాగ అనిపిస్తుంది, అన్నీ స్పష్టంగా ఉంటాయి, అలాగే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంచెం వాడు ఉన్నతమైనటువంటి అధిష్టానం చేసి ఉంటాడు కనుక కింద విషయాలన్నీ దేంతో ఎలా డీల్ చేయాలో వాడికి తెలుస్తుంది. ఈ ఇంద్రియాల నిర్మాణం అంటే ఈ కథ ఒకటి ఉంది. జీవుడు శరీరంలోకి రావడం, శరీరంలోకి పోవడం, శరీరంలో ఉండడం, ఇది కదా శరీరంలోకి రావడం, శరీరంలోకి ఉండడం, శరీరంలో నిష్క్రమించడం. ఈ మూడు తెలియాలి. అంటే ఒక పరిస్థితిలో ప్రవేశించడం, పద్మవ్యూహంలోకి రావడమే కానీ చిక్కుకొని మళ్ళీ బయటపడడం కూడా తెలియాలి. అది తెలుసుకోవటం అనేది చాలా ఎగ్జిట్ కూడా తెలియాలండి. సినిమా హాల్లోకి వచ్చావు కానీ ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డోర్స్ దగ్గర ఎర్రటి ఎగ్జిట్ అని పెడతారు బోర్డు, బయటికి మార్గం అని దాని మీద రాసి ఉంటుంది. ఆ చీకట్లో మనకు కనిపించదు కానీ ఏదో ప్రమాదం వస్తే బయటికి పోవాలి కదా. ఇప్పుడు మనం ఎందుకు గింజుకుంటుంటాం అంటే ఎగ్జిట్ తెలియక, అంతే కదా. శరీరంలోకి వచ్చాం కానీ శరీరంలోకి పోవడం ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. శరీరంలో ఉండడం తెలుస్తుందా? తెలియదు. శరీరంలో మనకు తెలియకుండా మనం వచ్చాం కనుక దాని గురించి తెలియపోయినా వచ్చి నష్టం అయితే లేదు. శరీరంలో ఉండటం మనకు తెలుస్తుంది కనుక ఎలా ఉండాలో తెలియాలి. దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. శరీరం నుంచి దీని పరిస్థితి, దీని అవసరం అయిపోయింది కనుక దీని నుంచి ఎలా తప్పుకోవాలో తెలియాలి.
దాన్ని ఆర్ట్ ఆఫ్ డయింగ్ అంటారు. అది తెలియాలి. అది తెలిసిన వాళ్ళు రాజయోగులు అంటారు. వాళ్ళు తెలుసు. విదురుడు వస్తాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. అయిపోయింది కదా, నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు, ఇగో ఇక్కడ ఉండి ఎలాగ వాళ్ళు రోజు ఏం భోజనం పెడుతున్నారు, వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ధర్మరాజు వాళ్ళ నాన్నని చూసుకున్నట్టుగానే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ అలా ఉంటూ వీళ్ళు వచ్చినప్పుడల్లా నువ్వు ఇది తలుచుకుంటూ బాధపడుతూ ఇలా అవసరం అంటావా? అందుకోసం అభ్యంతరం లేకపోతే అన్నగారు మహారాజా అండ్ ఆల్సో ఏ బ్రదర్, విదురుడికి అన్నయ్యే కదా ధృతరాష్ట్రుడు. అందుకోసం రాజుగారు కమ్మ ఈయన సోదరునికి పుట్టాడు కనుక అలా అక్కడ మంచిగా అట్లాగే ఉన్నాడు. అయితే పదండి బయలుదేరిపోదాం, మనకు మళ్ళీ చెప్పామనుకోండి అందరూ నువ్వు అట్లాగా ఇట్లాగా అట్లాగా ఉంటుంది, అందుకోసం ఎవరికి చెప్పకుండా బయటకు పోదాం అని ఆయన తీసుకుపోతాడు. వెళ్ళిపోతే కొంచెం ఆహార విహారాలు కొంచెం మార్పులు తెచ్చుకుంటుంటే దేహం ఇంకా నిలుపుకోవాలనే తాపత్రయం దాంట్లోంచి తప్పుకుంటుంటే నెమ్మదిగా నిష్క్రమణం ఎంచుకునేటువంటి యోగ మార్గం ఏదైతే ఉందో ఉద్భగతి పట్టించడం కూడా తెలుసుకుంటే ప్రజ్ఞని ఎలా మనం బయటకు వెళ్ళిపోవాలో అలా వెళ్ళిపోవడం కూడా తెలుస్తుంది. అది విదురుడికి తెలుసు కనుక ధృతరాష్ట్రుడికి కూడా చెప్పి, అంటే సద్గురువు కానీ సత్పురుషుడు కానీ తెలిసింది వాడితోనే సరిపెట్టుకోడు. అది వాళ్ళకున్న బలహీనత. బలమో బలహీనత. ఇంకోటి చెప్తే మనలాగే ఒక సినిమా లాంటిదే, మంచి సినిమా అయితే నువ్వు చూడరా అంటాం కదా. మంచి వాళ్ళు ఎదిగల ఈ విషయాలన్నీ చెప్పుకొస్తారంటే వాడికి ఆనందం కలిగించే విషయం 10 మందికి పనికొస్తుంది అనేటువంటిది ఒకటి సద్గుణం భగవంతుడు పెడతాడు ప్రతి వాళ్ళని. అందుకోసం ఇతరులకు షేర్ చేసుకుంటుంటాం అలా. అందుకోసం తీసుకెళ్తాడు. మొత్తం మీద అలా వాళ్ళు వెళ్ళిపోతారు. రాజర్షులందరూ కూడా ఇంచుమించు అది పూర్వం కాశీ యాత్రకని మన వాళ్ళు వెళ్ళిపోతుండే. అంతా అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు, అంతా అయిపోయింది. అప్పుడు ఏం చేశారు, మరి నాయన వెళ్ళొస్తాను కాశీకి, అంత దూరం నడిచి వెళ్తాను కనుక మళ్ళా అందుకోసం వస్తే ఓకే, రాకపోయినా ఓకే, నేను వెళ్తున్న మార్గం శివుడి దగ్గరికి కనుక నువ్వు నా గురించి ఎక్కువ బెంగెట్టుకో అని చెప్పేవాడండి. కృష్ణుడు ఏమన్నాడంటే ఇంత పని ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆయనకి జాలి ఎక్కువ మనుషుల మీద. నువ్వు యోగం అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, డ్రెస్ మార్చుకోక్కర్లేదు, అడ్రస్ మార్చుకోక్కర్లేదు, నువ్వు చక్కగా ఇంత యోగాన్ని నువ్వు ఇంట్లో ఉండి పొందొచ్చు. బయటికి పోయినా కూడా నీ తాపత్రయం ఉంటే అక్కడైనా చిక్కుపడతావు. తాపత్రయం లేకపోతే ఎక్కడున్నా కూడా నువ్వు జయిస్తావు. అందుకోసం నీలో నువ్వు సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది ముందర పరిష్కరించుకో. అంతేగాని నువ్వు మంచి పిరమిడ్ పెట్టేసుకొని అందులో కూర్చున్నా నీకు ధ్యానం కుదురుతుందని గ్యారంటీ లేదు. ఆ డొక్కు నీకేం చేస్తుంది, నీలో ఉండాలి. మంచి డొక్కు అన్నీ ఏర్పాటు పైన కిందని అన్నీ చేసుకుంటే ఈ ధ్యాని అని చెప్పడం కోసం బయట చూపించడం కోసం పనికి వస్తుంది. కానీ నీలో ఉండే స్థితిని బట్టి నువ్వు ఉండటం జరుగుతుంది, లేకపోతే లేదు. ఇలా ఆత్మసాధన మార్గంలో జీవుడు తిరోగమనం కూడా నేర్చాలి. తిరోగమనం అంటే ఏంటి, ఇంకా వెనక్కి రావడం కూడా తెలియాలి. ఒక విషయంలో ముందుకు పోవడం ఒకటే కాదు, తగ్గడం కూడా తెలియాలి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ వగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలియాలి కదా. అందుకోసం ఎవడైతే దైవాన్ని నిరంతరం చింతిస్తూ ఉంటాడో వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఎందుకంటే వాడి పరిస్థితి అన్నిటిలోని ఉన్నటువంటి వాడు ఎంత స్థిరమై ఉంటాడు కనుక ఇవన్నీ వీడిని దాటగలుగుతాడు అని చెప్పుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే అక్కడ ప్రజ్ఞ నిలిచిందో ఇంద్రియముల వెంట ఇంద్రియార్థముల వెంట పరిగెడకుండా ఉంటుంది, అక్కడ చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది అని చెప్తాడు. భగవద్గీతలో మంచి విషయం ఒకటి చెప్పాడు, ఇది చాలా కీలకమైన అంశం.
నా అదృష్టం ఏంటంటే ఎవరి దగ్గర ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర తప్పించి ఒక పుస్తకం కానీ ఒక పెన్న కానీ ఒక భగవద్గీత కానీ ఏం ఉండదు. సాధారణంగా ఉండాలి. నేర్చుకుంటున్నప్పుడు మన విద్యార్థులమే, నాకన్నా పెద్ద వయసు అయినా కూడా మీరు నాకన్నా అనేక రంగాల్లో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా నేర్చుకుంటున్నప్పుడు స్టూడెంట్ అనుకున్నవాడే కూర్చోవాలి ఇక్కడ. నీకెంత తెలుసు నాకెంత తెలుసు అనుకునేవాడు ఇక్కడ ఎందుకు ఉండడం? సో అది అంచేత ఈ యోగాభ్యాస దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ రాగద్వేషాలు ఇవన్నిటిని జయించాలని మనకి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కోపం తగ్గించుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్ వర్గాలని చెప్తారు. కామం తగ్గించుకోవాలి, కామం తగ్గించుకోవాలి, కామం తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి అని దాన్ని తగ్గించుకోవాలని స్మరించడమే జరుగుతుంటుంది ఎక్కువ. అందుకోసం ఇంతకన్నా మించిన దాని యందు నువ్వు మనసు పెడితే అంతకన్నా దిగువనున్న తగ్గిపోద్దని చెప్పాడు. అది ఇక్కడ కామానికి ఆపోజిట్ ఏంటి? నిష్కామం. అంతే కదా. నిష్కామమైన పనులు చేస్తుంటే ఊరకనే సరదా చేస్తుంటే ఇందులో బాగానే ఉంది సరదాగా. ఎంతమంది సర్కిల్ ఏర్పడ్డారు నిష్కామంగా ఉండటం వల్ల. ఇలాంటి సర్కిల్ నిష్కామంగా మనం డ్యూటీలో చెయ్యం కనుక ఎక్కువగా అక్కడ ఇలాంటి సర్కిల్ మీకు లభించరు ఎక్కువ. కాకపోతే ఒకడో ఇద్దరు కొలీగ్స్లో ఉండొచ్చేమో, కానీ మనోభావాలు కొంచెం బాగా మిగతా వాళ్ళు ఊరకనే ఎందుకు చేయాలన్నట్టు, అంటే ఊరకనే కదా మనం చేయాల్సింది చేయాలనిపించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. పక్క సీట్లో ఉన్నవాడిని అడుగుతాడు, వచ్చి రాగానే నువ్వు చేసి పెడితే మనం అనుమైపోతాం, 2 రోజులు తిప్పించంటాడు. అంటే వీడు తిప్పించనే మాటతో వాడిని తప్పిస్తాడు. అందుకోసం ఇంకేదో చెప్తాడు. అందరూ ఒకలా ఉండరు. ఉన్నతమైనటువంటి ఒక స్థితి ఎందు నువ్వు మనసు పెట్టి లగ్నం చేసుకుంటుంటే దిగువ ఉన్న స్థితులు జారిపోతాయి. నువ్వు పెద్దవాడవుతున్న కొద్ది చిన్న విషయాలు నీ ఎందు ఇమడవు. దీనికి ఉదాహరణ ఇప్పుడు నేను చెప్తూ నాకు ఇష్టమైన ఉదాహరణ చెప్తూ ఉంటాను. నువ్వు తొడుక్కున్న నిక్కరే చిన్నప్పుడుది నీ పెట్టిలో ఉండిపోయింది. నువ్వు తొడుక్కున్న చొక్కాయే, నువ్వు తొడుక్కున్న ప్యాంటే, అవన్నీ ఉన్నాయి. పాత పెట్టి తీయగానే అందులో ఇవన్నీ ఉన్నాయి. నువ్వు 5 ఏళ్ళ 10 ఏళ్ళ వయసులో తొడుక్కున్న ఉన్నాయి. అమ్మ ఇవి నావే అని ఇప్పుడు నువ్వు తొడుక్కుందాం అనుకున్నాను అనుకో, నీకు అవి నువ్వు ధరించినవే కానీ నీకు ఇమడవు. ఇప్పుడు ఎంచేత నువ్వు దానికన్నా బాగా పెరిగిపోయావు. నువ్వు బాగా పెరిగితే అల్ప విషయాలు నీ దగ్గర ఇమడవు. ఆ లాగో చొక్కా చిన్నప్పుడు ఎలాగో అవి నీకు ఎలాగైతే ఇమడవో, నీకు కూడా ఈ మంచి విషయంలో కానీ మనసు పెట్టి నువ్వు నడుస్తున్నావు అనుకో, అంటే అందరూ ఎందుకు ప్రేమగా నిష్కామంగా ఏదో సర్వీస్ చేయటం మొదలెట్టావు అనుకో, అందులో రుచి పెరుగుతుంది. నువ్వు పూర్వం అలా ఉండేది. ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే వీళ్ళందరూ ఆ ఇంటికి వెళ్ళి సాయం చేస్తుండే. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళింట్లో అయితే వాళ్ళే. అందుకోసం పెద్ద కష్టం అనిపించకుండా అయిపోయేది. అలాగే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏళ్ళు పంపించేవారు ఆ ఊరి నుంచి, ఒక 15 వాళ్ళకి వీళ్ళు భోజనాలు పెట్టి సరిపోయాయి శుభ్రంగా. వీళ్ళది అయిపోగానే వాళ్ళకి పంపించేవారు, వాళ్ళదే అయిపోయేది. అందుకోసం డబ్బులతో పని లేకుండా నిష్కామ కర్మయోగం ఈ భూమి ఈ లోకం ఇక్కడ జరిగేది ఈ భూమి మీద ఎప్పటి వరకు అంటే ఒక 100 ఏళ్ళ 70 ఏళ్ళ 100 ఏళ్ళ క్రితం వరకు. ఇప్పుడు లేదు. నిష్కామం అనేది అక్కడ కనిపించదు, అంతా ప్యాకేజీ. దీనికైతే ఇంత, టెంట్లు వేయడానికి ఇంత, భోజనానికి ఇంత, అన్నీ వాళ్ళే. సన్మానం చేసుకుంటే సన్మానంలో కూర్చోవడానికి మనుషులు కావలసినా కూడా ఇంత. ఎందుకంటే వీరి సన్మానం ఎవరికి కావాలి? పెద్ద పెద్ద నగరాల్లో కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళు దేనికంటే జనాన్ని తోలుకు రావడానికి. వీడు ఏ సభ చెప్పని, ఏ మీటింగ్ కావని వాళ్ళే, ఏ ప్రతిపక్షం కానీ విపక్షం కానీ ఎవడైనా వాళ్ళు తోలుకు వస్తూ ఉంటారు.
మనిషికి ఎంతని కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళ పెర్సెంటేజ్ అది మింగేసి మిగతా వాళ్ళకి ఇచ్చి ఇంత భ్రష్టత్వం చెందిపోయింది ప్రపంచం. అంచేత ఏం చెప్తానంటే నెగిటివ్ అనే దాని గురించి నువ్వు దాంతో పోరాటం మానే, పాజిటివ్ అనే దాన్ని పట్టుకో. పాజిటివ్ అనేటువంటి ఒక అంశాన్ని నువ్వు గ్రహించి దాన్ని పెంచుకో. అది అలాగా నెమ్మదిగా వ్యాపిస్తుంది. సరే, అందరినీ ప్రేమించడం, దయ చూపడం, ఇలాంటి ఇప్పుడు ఆరు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి 6 పేర్లతో నువ్వు కుస్తీ పట్టకుండా 6 మంచి విషయాలను స్వీకరించి వాటితో నువ్వు ఆదరించడం మొదలెట్టావు అనుకో, ఇవి నెమ్మదిగా వీడి ఇంట్లో మనం ఉండడానికి అవ్వదనేసి అవి జారుకుంటాయి నెమ్మదిగా. అది రోజు నువ్వు ఆ విధంగా దీంతో పోరాటం చేసే కన్నా నువ్వు ఇంకో దాంతో సామరస్యం కుదుర్చుకొని దాంతో నువ్వు అనుసంధానం అవుతూ ఉంటే అది నెమ్మదిగా నిన్ను దీని నుంచి తప్పించేస్తుంది. అది తెలుసుకోవాలి. ఉదాహరణకు 6 గంటల ప్రేయర్కి నేను సిద్ధపడాలి, ఒకటే పెట్టుకో సరదాగా. 6ంటికి ఎలాగైనా ఈ రోజు నుంచి నేను ప్రేయర్ చేద్దాం అనుకుంటున్నాను, ఉదయం సాయంకాలం. ఒక ఉదాహరణ చెప్తున్నాను. 6ంటికంటే ఉదయం నిన్న ముందర రోజు అది ఒక్కటి పెట్టుకుంటే ఎంత నిన్ను మార్చేస్తుందో తెలుసా? ముందర రోజు నువ్వు పడుకునే టైంకి సరిగ్గా పడుకోకపోతే ఉదయం 6ంటికి నువ్వు తెవనలేవు. ఉదయం లేవాలి. 6ంటికి ప్రేయర్ చేయాలంటే నువ్వు కనీసం 5, 5:30, 5 గంటలకైనా కనీసం లేవగలిగి ఉండాలి. ఇంక ఈ గడ్డం అది గీసుకునే వాళ్ళు, కొంచెం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా పాపం ఇంకా ఎక్కువ టైం పెట్టేస్తారు, తెమలేరు పాపం. స్నానం చేసి ఖచ్చితంగా కూర్చోవాలనుకునేవాడికి అప్పుడు దానికి అలా నెమ్మదిగా అలవాటు పడుతున్న కొలది నీ దినచర్య మారిపోతూ ఉంటుంది. అప్పుడు రాత్రి 11 వరకు 12 వరకు నువ్వు కబుర్లు చెప్పుకుంటుండేవాడు, ఇది వరకు క్లబ్బుల్లోనో బయటనో. ఇప్పుడు నేను 6 గంటలు ప్రేయర్ చేయాలని అనుకోవడం వల్ల నేను ఇవన్నిటినీ మార్పిచ్చేస్తుంది. 6 గంటల ప్రేయర్ అనేది ఒక నియమం పెట్టుకున్నాడు. ఇదొక్కటి చేస్తే మిగతావన్నీ సెట్ చేసేస్తూ ఉంటుంది. అందులో నేను ఇది చెయ్యు అది వద్దు ఇది వద్దు అని ఏమి లిస్టు ఏముండదు నీకు. క్రమేణ దీన్ని పట్టుకున్నావంటే అది వరకు ఉన్నటువంటి ఒక 10-15 కట్ చేస్తే కానీ నువ్వు 6ంటికి ప్రేయర్ చేయలేవు, సరి చేసుకుంటే కానీ చాలు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అనుకో, అప్పుడే అంతే. అంటే ఏమైంది? దాంతో పోరాటం చేయకు, నేను ఎన్ని గంటలు లేవాలి. నువ్వు ఒక దాని అంత పూర్తిగా మనసు పెట్టు, దానివల్ల మిగతావన్నీ సర్దుకుంటాయి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇగో ఇలా అంకీలు లెక్కెట్టు, కోపం తగ్గుతుంది, అది చెయ్యు, ఇది చెయ్యు, ఆ ఎక్సర్సైజ్ చెయ్యు, ఈ ఎక్సర్సైజ్ చెయ్యు, అలా చెయ్యు, ఇలా టెక్నిక్స్ చెప్తారు. కానీ భగవద్గీత అలా మంచి ఉన్నతమైనటువంటి ఒక ఆశయం పెట్టుకో, దాని యందు ప్రవర్తించడం అలవాటు చేసుకో. ఆటోమేటిక్గా నీలో దిగజారి అంటే కూడనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి పోతాయి. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పనా? సింపుల్గా మనం ఇక్కడ ఈ గది ఉంది, లైట్లన్నీ ఆర్పిస్తాం, చీకటి ఉంది. చీకటి ఇక్కడి నుంచి నువ్వు ఇలా పో, ఇక్కడి నుంచి ఇలా పో, అక్కడి నుంచి అలా పో, ఇక్కడి నుంచి ఇలా పో అని మనం దాన్ని రిక్వెస్ట్ చేసుకొని దాన్ని ఫైటింగ్ చేసుకుని కానీ ఒక లైట్ వెలిగించుకోగానే ఒకటి వెలిగించుకో, మిగతావన్నీ తొలగిపోతాయి. ఈ చీకటితో ఎంత నువ్వు పోరాటం చేసినా ప్రయోజనం లేదు. వెలుగుని ఆశ్రయిస్తే చీకటి పోయినట్టుగానే దివ్యత్వాన్ని ఆశ్రయిస్తే నీలో బలహీనతలు పోతాయి అని చెప్తుంది భగవద్గీత. అందుకోసం అది చేయని ఎప్పుడు మనస్సుని ప్రసాద స్థితిలో ఉంచుకో అన్నాడు. ప్రసాద స్థితిలో ఉంచుకోవాలంటే ఎలా ఉంటుంది అంటే, హాయిగా ఎప్పుడు మీరు ఎప్పుడు అతిగా కోపగించుకొని నేను ఎప్పుడు చూడలేదు, అతిగా ఏడవడం ఎప్పుడు చూడలేదు, అతిగా ఆరాటపడడం ఎప్పుడు చూడలేదు,
అతిగా మొహమాట పడడం ఎప్పుడు చూడలేదు. మర్యాద ఇస్తారు కానీ మొహమాట పడరు. మర్యాద ఇస్తారు పెద్దవాడు కానీ మర్యాద ఇవ్వాలి. మొహమాట పడిపోవడం అది ఉంది. ఇలా ఎంతవరకు అట్లాగా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని ఒక పెద్ద ఆయన అడిగామనుకోండి ఎవరినైనా, బహుశా అతను ఈ యోగం జరిగితేనే అలా ఉండగలడు. ఎవరైనా మీకు అలాంటి వాడు ఎవరైనా కనిపిస్తే ఎప్పుడు ఎక్కువ కోపం పడినట్టుగాను చిరాకు పడినట్టుగాను లేకుండా, అలాగే ఎప్పుడు పొంగిపోకుండా, ఎప్పుడు డల్గా ఉండకుండా, ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఉన్నా కూడా హాయ్ హాయ్ అన్నట్టుగా ఉండేవాడు ఉంటాడు. ఎంత మంచి ఇష్టమైన వస్తువులు పెట్టినా కూడా ఆపగా తినకుండా, అలాగని ఏమీ లేదనేసి అంటే ఏమి లేకపోయినా మామూలుగా ఉండి ఏదో ఉన్నది కడకి ఏదో అవసరం తీసుకొని అట్లాగ ఉండేవాళ్ళు ఉంటారు. ప్రపంచం అన్నాక చూస్తుంటే మనకి అనిపించాలి ఎప్పటికైనా ఏదో ఇక్కడ ఈయనలో ఏదో యోగం జరుగుతుంది, లేకపోతే అట్లా ఉండడం అంటే బాగా నోరు పారేసుకోవాల్సిన సమయంలో కూడా వాడు మామూలుగానే ఉంటాడు. చెప్పదలుచుకున్నది చెప్పేస్తాడు, చెప్పదలుచుకున్నది మానేయడు, చెప్పేస్తాడు. కానీ ఎట్లా చెప్పాలన్నది ఆ టెక్నిక్ వాడికి తెలుసు. అది చెప్పినట్టుగా ఉండదు, చూపించినట్టుగా ఉంటుంది, ప్రవేశపెట్టినట్టుగా ఉంటుంది. ఇలాగా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే సద్గ్రంథ పఠనం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తే వస్తుంది, ధ్యానం చేసుకొని అలవాటు ఉంటే వస్తుంది. ఇప్పుడు రామాయణం చదువుకుంటుంటే ఓహో ఆంజనేయుడు రాముడితో ఎలా మాట్లాడాడో తెలుస్తుంది మనకి. ఎలా తెలుస్తుంది? సంజయుడు ఎలా మాట్లాడాడో తెలుస్తుంది, విదురుడు ఎలా మాట్లాడాడో తెలుస్తుంది. అందుకోసం చదువుకుంటుంటే తెలుస్తుంది పెద్దవాడు ఎలా వ్యవహరించాడు అన్నది. అప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. దేన్ని ఎంతవరకు ఉంచాలి, దేన్ని ఎంతవరకు పక్కన పెట్టాలి, దేంతో రాసుకొని పూసుకొని ఉండవలసి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అక్కర్లేదు, అది తెలుస్తుంది. దాని గురించి మీరు బాగా మంచి స్కిల్ డ్రైవర్కి ఎక్కడ బ్రేక్ వేయాలో తెలియదా, ఎక్కడ ఆగాలో తెలియదా, దానికి ఏమైనా ఇన్ని కిలోమీటర్లు అయిన తర్వాత బ్రేక్ వేయాలని అలాగేం అలా ఉండదు. అది స్పాంటోనియస్గా వాళ్ళలో అది అక్కడికక్కడ పరిస్థితిని బట్టి తెలుస్తుంది కదా. అలాగే యోగికి కూడా దాని మీద వేరేగా ప్రత్యేకించి లిస్ట్ ఇవ్వక్కలే. వాడికి ఎవరితో ఎప్పుడు ఎలా ఏం చేయాలో, ఎప్పటికి ఏది ప్రస్తుతమో అది తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఇప్పటి ప్రవచనాన్ని ఆపేసి ముగించి మళ్ళా ప్రార్థనానంతరం మళ్ళా స్వామి మంతం మనకు తెలియజేయాలని అనుకుంటున్నాడో అవి మనం విందాం. స్వస్తి ప్రజాభి పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.